ఎస్కోట్ నియోజకవర్గం నుంచి మన కూటమి ప్రభుత్వం ఆహ్, అధికారంలోకి వచ్చి 1 ఇయర్, ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా ఉన్నది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు ఎస్కోట్ నియోజకవర్గ వాసులు శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు మరియు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందంటారా? కూటమి ప్రభుత్వంకి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం అయితే చాలా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా ఒక కుటుంబానికి లబ్ధి చేకూరేలాగా ఓటింగు పెంచుకునే విధానంతోటే ముందుకెళ్ళి డబ్బులు అందరికీ పంచడం జరిగింది. అలాగనే మన రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి పనులన్నీ ప్రాజెక్టులైతేనేమి, నీటిపారుదల శాఖ తాలూకా ఈ కాలువలైతేనేమి, రోడ్లయితేనేమి మొత్తం నిర్వీర్యం చేసేశాడు. అంటే ఏ రకమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ఏ రకంగా చేయలేదు. అటువంటి పాలన అందిస్తూ అతను సొంత వాలంటీర్లతోటి ప్రజలందరికీ లబ్ధి చేకూరేలాగా డబ్బులు డీబీటీ ద్వారాగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఓటింగు ఎలాగ వస్తది? ఇంక రాష్ట్రం ఎలాగైతేమి, వ్యక్తులుగా కుటుంబాలకి డబ్బులేస్తే మనం ఏ రోజైనా మనకే ఓట్లేస్తారన్న ఆలోచనతో అతను చేసిన ప్రయత్నం. దాన్ని దానికి డిఫరెంట్‌గా చంద్రబాబు నాయుడు విషయంలోకొస్తే, అయితే కూటమి ప్రభుత్వం గెలవడం అందరికీ ఆనందదాయకం. కానీ ఇక్కడ జరిగినదేంటంటే, కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీర్ఘకాలంగా ప్రయోజనాలు పొందే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పోలవరం ప్రాజెక్ట్‌ని, అలాగే అమరావతిని డెవలప్ చేసి, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇక్కడ సంక్షేమ పథకాలు అనుకునే ప్రజలకు లబ్ధి చేకూరే పథకాలు కొన్ని నిలిపివేయడం వల్ల ప్రజల్లో చిన్నది అసమ్మతి నెలకొన్నది. ఎందుకంటే ప్రజలు ఎవరిస్తారా దాన్ని తీసుకొని సుఖంగా ఇంట్లో కూర్చొని బతకొచ్చు అన్న ఆలోచనని చేయడానికి ఇతనికి అది అది ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, కష్టపడే తత్వం చంద్రబాబు నాయుడుకి ఉన్నది కాబట్టి, ఈరోజు ప్రజలు ఎవరు గూడా ఇతన్ని విశ్వసించట్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఇలాగే కొనసాగితే రేపొద్దున్న పంచాయతీలు ఎలక్షనొచ్చినా కూడా కొంచెం టఫ్ ఫైటు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతది. అందుకని కూటమి ప్రభుత్వం చేసేది 100కి 100% మంచి పనులే. కానీ ప్రజలకి అది సహించట్లేదు. రెండోది ఆ ప్రభుత్వంలో చేసినవన్నీ దొంగ పనులని లిక్కర్‌లోను బోలెడు మాఫియా జరిగిందని, లిక్కర్ ఆన్‌లైన్ చేయలేదని మనం విమర్శించాం. ఈరోజు దాన్ని త్వరితగతిని ఆ దోషుల్ని పట్టుకొని శిక్షిస్తే ప్రజలు నమ్ముతారు. కానీ ఎందుకు అది డిబేట్‌ల ద్వారాగా చెప్పారు తప్ప గాని అది ఇప్పటికి గూడా చేయలేకపోతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పూర్వం ఉన్న ఆహ్, ఆహ్, పూర్వం చేసిన ఆర్థిక నేరాల్ని ఇప్పటికి గూడా నిరూపించలేక కో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అలియన్స్ పెట్టుకొని కూడా అక్కడ సరైన నిర్ణయం తీసుకొని అతను పాత కేసుల మీద అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు ప్రజలు ఇంకా నమ్ముదురు. కానీ అతను ఇంకా దొంగ అనుకోవట్లేదు ప్రజలు. ఈరోజు పరిపాలన అన్నీ బాగానే ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఇస్తున్నారు. అది. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరం జిల్లా ఏమైనా అభివృద్ధి బాటలో ఉందని అనుకుంటున్నారా? ఈ రోజే కాదు, తెలుగుదేశం 82లో వచ్చింది. ఈ రోజు వరకు జిల్లాని ఏ రోజు అభివృద్ధి చేయలేదు. ఎక్కువ వెనకబ అంటే అమాయకులున్న ప్రజలు ఏదన్నా ఉన్నారంటే ఒక దౌర్జన్యాలు చేయకుండా మంచి గుణంతో బతికే విజయనగరం జిల్లాని ఈ రోజుకి గూడా అందరూ దీన్ని విస్మరించారు. ఎవరికీ గూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఒక వ్యవసాయం అనే బతుకునేటట్టు చేశారు తప్ప ఎక్కడ కంపెనీలు తీసుకొచ్చి ఈ జిల్లాని అభివృద్ధి అయితే ఏ రోజు గూడా చేయలేదు. ఏ ప్రభుత్వమైనా విజయనగరం జిల్లా ఎప్పుడూ వెనకబడే ఉంది. కానీ ఇప్పటికి గూడా అలాగే ఉంది. ఇప్పటికి గూడా ఎవరు గూడా ఏ మంత్రులొచ్చినా కూడా దీన్ని ఇప్పటి వరకు డెవలప్ చేయలేదు. ఎస్కోట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమార్ గారు ఎస్కోట్ నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి చెందించారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 ఇయర్ పాలనలో అయితే ఏ రకమైన అభివృద్ధి ఎక్కడ కొత్తగా ఏమి చేసింది ఎమ్మెల్యే ద్వారాగా వచ్చిన పథకాలేమి ఇప్పటికొచ్చి ఏమీ లేదు. కాపోతే ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆవిడ మాత్రం ప్రజల్లోనే ఉంటున్నారు. ఉండడం అయితే. కానీ ఏ రకమైన కొత్తగా ఏమి చేసిందేమి ఈ నియోజకవర్గంలో ఏం కనిపించలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని అనేసి అన్నారు. ఏదైతే వైజాగ్, అమరావతి, ఆహ్, కర్నూలు.
అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ అమరావతి రాజధానిగా అంటున్నారు. మీరు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఉంటున్నారు కాబట్టి అమరా రాజధాని రాకపోవడం వల్ల మీరేమన్నా కోల్పోయామని అనుకుంటున్నారా? అయితే ఎప్పుడైనా 3 రాజధానులు అన్నది ఉపయోగపడని విషయం. ఏ ఎవరికైనా ఆర్థికంగా క్యాపిటల్ అయితే ఒక దగ్గరే ఉండాలి. కాపోతే కంపెనీల విషయంలోనూ, డెవలప్‌మెంట్ విషయంలోనూ అన్ని జిల్లాలకి వర్తించేటట్టు చేస్తే, మనకి ఇదివరకు హైదరాబాద్‌లో ఎలాగైతే మనం డెవలప్ చేసుకొని, అక్కడ వదిలేసి మళ్ళీ నిరాశ్రులు అయ్యామో, అలా కాకుండా ప్రతి జిల్లాకి ఓ ప్రత్యేకమైన ఒక కంపెనీ పెట్టించి, అక్కడున్న ప్రజలకి ఉపాధి ఇచ్చేటట్టు, ఉద్యోగాలొచ్చేటట్టు చేస్తే అది మంచిది గానీ, అమరావతి అయితే ఒక దగ్గరే ఉండాలి. రాష్ట్రం హెడ్ క్వార్టర్ ఒక దగ్గరే ఉండాలి. 3 పదాలుగా ఉండకూడదు. అది నా అభిప్రాయం. పోలవరం ప్రాజెక్ట్‌పై మీ అభిప్రాయం ఏంటండి? పోలవరం ప్రాజెక్టు మన ఈ అమరావతికి జీవనాడి. అది గాని వచ్చిందంటే వ్యవసాయం సస్యశ్యామలంగా ఉంటది. రాష్ట్రానికి. రాష్ట్రానికి సస్యశ్యామలంగా ఉంటది. అది మంచి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్‌ని 5 ఇయర్స్‌లో ఇంచీ కదపకుండా దాన్ని నిర్వీర్యం చేసి, దాన్ని పునాదులతో సహా కొట్టుకుపోయే పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి, ఈళ్ళనుకున్న ఈ 2 ఇయర్స్‌లోను అమరావతిని నిర్మించి ప్రజలకు అంకితం చేస్తారని మేము కోరుచున్నాం. పోలవరం. అయితే ఈ 5 సంవత్సరాల్లోని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేసేస్తదంటారా? మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది. ఎందుకంటే, అప్పుడున్న 5 సంవత్సరాల్లోనే 70% పూర్తి చేశారు గాబట్టి, ఈ 30% చేయడం ఇతనికి పెద్ద ఇష్యూ కాదు. రెండోది, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మన ఎంపీలతో కాకుండా ఆళ్ళు ప్రధానమంత్రిగా చేసే పవర్ ఆళ్ళకుండేది. ఇప్పుడున్న పరిస్థితి అది లేదు. కేంద్రంలో. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటేనే అక్కడ ప్రధానమంత్రి. లేకపోతే దానికి మళ్ళీ ఇబ్బందుంటది. అందుకని దాన్ని నిధులు తెచ్చుకోవడంలో ఇతను ముందడుగేస్తాడు. ఎప్పుడు గూడా అతను ఆళ్ళని ఇబ్బంది పెట్టి చేయడు. మంచిగా ఉండి దాన్ని తీసుకొచ్చే విధానం ఇతని దగ్గర ఉన్నది కాబట్టి పోలవరం పూర్తి చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇదండి ఎస్కోట్ నియోజకవర్గం వాసులు శంకర్ గారు తమ యొక్క అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వంపై చెప్పారు. మీ నరేష్ కుమార్, 99 టీవీ రిపోర్టర్, ఎస్కోట్.